మనం ఇప్పుడు టమాటా ఉప్మా చేసుకుందామండి. ఇది టమాటా బాత్ కాదు. టమాటా బాత్కి టమాటా ఉప్మాకి చాలా తేడా ఉంటుంది. టమాటా తోటి ఉప్మా. టమాటాలు, పెరుగు, కారం మూడింటిని గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. మిగతావి ఏం కావాలి ఏంటని ఇప్పుడు చూద్దాం. మనం ఒక పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాం. దాన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే వేయించేసుకుందాం. ఇది చూసారు కదా, ఇది మనం టమాటా, కారము, పెరుగు మూడింటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. అలాగే జీడిపప్పు, అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, ఆవాలు రెడీగా పెట్టుకొని ఒక 4 చెంచాల నెయ్యి కానీ నూనె కానీ, నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె అవసరమవుతుంది. ఇది వేయించేసుకొని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెయ్యి ఒక 4 చెంచాలు నెయ్యి వేసి ఆవాలు, మినపప్పు, మిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, అల్లం వేసాము. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాం పైనుంచి. ఉల్లిపాయలు కూడా వేగుతాయి. ఒక నిమిషం మనకి ఎర్రగా వేగనవసరం లేదు, కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. పైనుంచి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. పోపు వేగింది. వేగిన తర్వాత ఏం చేసాము, టమాటా, కారము, పెరుగు గ్రైండ్ చేసాం కదా, దాన్ని వేసాం. అది వేయించుకున్నాం. అది పచ్చివాసన పోయేంత మటుకు ఉంచాం. దాని తర్వాత ఉప్పు వేసాం. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. 1 టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉప్పు తక్కువగా వద్దండి. ఉప్పు కూడా కలిసిన తర్వాత 1కి 2.5 నీళ్లు వేసాం. 2.5, 3 మటుకు వేసుకోవచ్చు నీళ్ళు. నేను 2.5 వేసాను. 1కి 2.5 నీళ్లు మరిగిన తర్వాత పైనుంచి ఉప్మా రవ్వది వేసుకుందాం. ఏం చేసాను, నీళ్లు బాగా మరగ్గాగే కాగిన తర్వాత పైనుంచి ఉప్మా రవ్వ వేసేసుకున్నాము. వేసేటప్పుడు చెయ్యి ఆపకుండా తిప్పాలండి, లేకపోతే ఉండ చుట్టుకుంటుంది. 1 నిమిషం దీన్ని ఏం చేద్దామంటే మూత పెట్టి వదిలిపెడదాము. ఉప్మా రెడీ అవుతుందండి. టమాటా ఉప్మా రెడీ అవుతుంది. ఇది మనకి తయారైనటువంటి టమాటా ఉప్మా. పైనుంచి 1 చెంచా నెయ్యి వేసుకోండి. వేడి సాంబార్తో తినండి. మనం సాంబార్ తయారీ కూడా మన మెయిన్ వీడియో ఉంది కదా ఛానల్, దాంట్లో చూపెట్టానండి. దాంట్లో చూడండి. సాంబార్ అద్భుతంగా ఉంటుంది. ఉప్మా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.